ఇది కళ నిజమా? మాజీ న్యాయమూర్తి గారు నా ఇంట ఇప్పుడు ఇక్కడ? ఏమిటి బావగారు, కథ ముగింపుకొచ్చేస్తున్న ఈ సమయంలో ఏమిటి ఇలా వచ్చారు? రాక తప్పలేదు రామానందం. నా గుండెల మీద ఉన్న ఈ బరువును దించుకుపోదామని వచ్చా. బరువా? ఏమిటా బరువు? డబ్బు డబ్బు. అవును, డబ్బే. ఆ డబ్బు కోసమేగా నువ్వు రోజు నానాగడ్డి కరుస్తుంది. ఆ డబ్బు కోసమేగా సొంత మేనలుడిని కూడా చూడకుండా నా కొడుకుని జైలుకి పంపించడానికి సిద్ధపడ్డావు. రామానందం, ఆ డబ్బు నా కొడుకు కోసమని కూడబెట్టాను. వాడే నాకు కాకుండా పోతున్నాడు. అలాంటప్పుడు ఆ డబ్బు మాత్రం నాకెందుకు? అందుకే అది నీకిచ్చి వెళదామనే వచ్చాను. వస్తాను. రామానందం, ఇప్పుడు నీకు ఆ డబ్బు ఎందుకు ఇచ్చానో తెలుసా? ఒకటి, నా బిడ్డను నాకు కాకుండా చేసి గొప్ప పుణ్యం కట్టుకున్నందుకు. రెండు, ఆ డబ్బు కోసం ఇంకే బిడ్డల్ని ఇంకే తల్లిదండ్రులకి దూరం చేయకుండా ఉండటం కోసం. రామానందం, డిగ్రీ తీసుకునే ముందు ప్రతి లాయరు ఒక ప్రమాణం చేస్తాడు. ఈ భూమి మీద నీతి, న్యాయం, చట్టం 10 కాలాల పాటు పచ్చగా ఉండటానికి పాటుపడతానని, న్యాయాన్ని ఎప్పుడూ తప్పనని. ఆ ప్రమాణాన్ని మర్చిపోయావు. న్యాయదేవతని వెన్నుపోటు పడిచావు. అది సమాజానికే వెన్నుపోటు. మీలాంటి చీడ పురుగుల వల్ల సమాజమే చిన్నాభిన్నమైపోయే పరిస్థితి ఏర్పడింది. రేపు రాయబోయే గతకాలపు చరిత్రలో రామానందం, మీలాంటి వాళ్ళ పేర్లు ప్రముఖంగా రాయబడతాయి. గుర్తుంచుకో. వస్తాను.